పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యం కావడంతో విద్యార్థులను పరీక్షలకు రానివ్వకుండా నిలిపేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని కాలేజీలో కరెక్ట్గా 9 గంటలకు ఖచ్చితంగా గేట్లు మూసేశారు. ఒకే క్యాంపస్లో 2 కాలేజీలు ఉండడంతో ఏ సెంటర్లో తమకు ఎగ్జామ్ ఉందో అర్థం కాక విద్యార్థులు తికమకపడ్డారు. కొందరు విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. దీంతో కొద్దిగా ఆలస్యమైంది. అయితే ఎగ్జామ్ సెంటర్లో పొరపాటు వల్ల తాము పరీక్షకు హాజరు కాలేకపోవడంపై విద్యార్థులు తల్లడిల్లారు. అయితే అధికారుల తీరుపై మండిపడుతున్నారు స్టూడెంట్స్. కరెక్ట్గా 9 గంటల సమయానికి కాలేజీ గేట్ లోపల అడుగు పెట్టిన వారిని పరీక్షకు అనుమతిస్తామని విద్యాశాఖ చెబుతుంటే అధికారులు మాత్రం పరీక్షకు అనుమతించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఒక్క నిమిషం నిబంధన విద్యార్థులతో చెలగాటమనుకుని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడికి నాంపల్లి సెంటర్కి రావడం జరిగింది. 4 విద్యార్థులు ఈ సెంటర్లోకి త్వరగానే వచ్చినా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి 2 సెంటర్లలో కన్ఫ్యూజ్ అవడం వల్ల 4 పిల్లలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన విద్యార్థులతో మాట్లాడదాం, వీళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగింది అసలు, ఎందుకు డిలే అయింది? ఇక్కడ మీరు ఎందుకు లేట్ వచ్చారు? ఎందుకు లేట్ ఏం లేదు సార్, మేము కరెక్ట్ టైంకి వచ్చాము. వచ్చే వరకు ఇక్కడ 2 గేట్లు ఉన్నాయి, 2 సెక్షన్లు ఉన్నాయి. రాగానే ఫస్ట్ డైరెక్ట్ స్ట్రైట్ వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోగానే ఆ గేట్ వాళ్ళు మళ్ళీ ఆల్ టికెట్ నెంబర్ చూసి ఇక్కడ కాదు ఇక్కడ పంపించారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు ఎక్కడ పరిగెత్తికొని ఇక్కడ వచ్చే వరకు గేట్ లాగేసేసారు. వచ్చింది సార్, టైంకి వచ్చింది సార్, ఆమె టైంకి వచ్చింది అని. కాకపోతే కన్ఫ్యూజన్ అక్కడే చెప్పారు, అక్కడ వెళ్ళారు. మళ్ళీ ఇక్కడ కాదు అక్కడ అని చెప్పేవారు. ఇక్కడ గేట్ లాక్ ఉంది, అక్కడ ఓపెన్ ఉండే మేము వచ్చినప్పుడు. ఇది అధికారులు చేసిన నిర్లక్ష్యం కారణంగా మెయిన్ గేట్ లోకి ఎంటర్ అయినా సెంటర్ లోకి రావడానికి ఇక్కడికి వచ్చిన విద్యార్థులు కూడా అందరూ టెన్షన్ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 4 కూడా విద్యార్థులు లోనికి వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి సెంటర్ లోనికి రావడానికి కొంత టైం పడుతుంది అని చెప్తున్నా కానీ వాళ్ళు మెయిన్ గేట్ లోకి వచ్చేటప్పటికి వాళ్ళు లోపలికైనా సెంటర్ సంబంధించినటువంటి గేట్ ను క్లోజ్ చేయడం వల్ల విద్యార్థులు 1 నిమిషం నిబంధన అనేది కొంత ఆందోళనకు గురి చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి సెంటర్ లో కన్ఫ్యూజన్ కారణంగానే ఈ సమస్య తలెత్తిందని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు చేసిన నిబంధన 1 నిమిషం నిబంధన కారణంగా విద్యార్థులు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి సెంటర్ లోనికి సేమ్ టైంలో వచ్చినా ఇక్కడికి వచ్చినటువంటి 2 సెంటర్లు మెయిన్ గేట్ లోకి ఎంటర్ అయిన వరకు ఉన్న నిబంధనని క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందనేది ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అధికారులు కూడా మా సెంటర్ గేట్ ఏదైతే మెయిన్ గేట్ లోకి వస్తే చాలు అని ఉన్నతాధికారులు స్పష్టం చేసిన సందర్భంలో ఇప్పుడు ఈ సెంటర్ కి సంబంధించినటువంటి కాలేజీ ప్రిమిసెస్ కి వచ్చిన వాళ్ళని అలో చేయకపోవడం వల్ల తల్లిదండ్రులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఒత్తిడి తీసుకొస్తున్నారు. అలో చేయాలని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మరి అధికారులు ఏం చేస్తున్నారని చూడాలి. ఏపీ తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకే పరీక్ష ప్రారంభమైంది. ఏపీలో ఇవాళ సెట్ 3 పేపర్ను ఎంపిక చేశారు. 2 రాష్ట్రాల్లో సుమారు 10 లక్షల మంది ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. ఏపీలో 1435, తెలంగాణలో 1291 సెంటర్లను సిద్ధం చేశారు. 9 గంటల తరువాత 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించలేదు అధికారులు. దీంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 1 నిమిషం నిబంధనతో ఈ ఏడాది కూడా విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. 2 రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో గందరగోళానికి గురయ్యారు. మరికొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ వల్ల ఆలస్యమైంది. దీంతో పరీక్షకు హాజరు కానివ్వలేదు అధికారులు. గేట్లు మూసేయడంతో ఎగ్జామ్ హాల్లోకి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. కొన్ని ప్రాంతాల్లో చివరి నిమిషానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్న స్టూడెంట్స్ పరీక్షా హాలుకు పరుగులు పెడుతూ కనిపించారు.